బ్రేకింగ్ న్యూస్ ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఓయూకు వెళ్లనున్నారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులపై సీఎం ప్రసంగించనున్నారు. ఉస్మానియా వర్సిటీలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. దాంతోపాటు 10 కోట్ల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో సుదీర్ఘకాలంగా వర్సిటీలో నెలకొని ఉన్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యార్థులు ఉన్నారు. వాస్తవానికి ఉస్మానియా వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఎప్పుడో ఉమ్మడి రాష్ట్ర హయాంలో భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఖాళీ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ ఇలా అనేక కోర్సులకు సంబంధించి పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. అక్కడ విద్యారంగం తర్వాత ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ ప్రణాళిక అంశంపైన ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. అలాగే 2 హాస్టల్స్ను కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓయూకి ఎప్పుడు రాబోతున్నారు ముఖ్యమంత్రి? సో ఓయూలో షెడ్యూల్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ ఏ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు? రాజేష్, ఇవాళ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. 11 గంటలకు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోకి రాబోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత, దాదాపు ఒక 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలోకి రావడం దాదాపు ఒక 20 ఏళ్ళు అయిందనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఇక మనం చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి రాకతో మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ట్రాఫిక్ పోలీసు వాహనం వెళ్తున్న ఈ రూట్లోనే ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలోకి రాబోతున్నారు. ఇటు నుంచి నేరుగా ఇవాళ మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్, సంక్షేమ విద్యార్థుల హాస్టల్స్ కావచ్చు, అట్లనే లైబ్రరీకి సంబంధించిన అంశం కావచ్చు, అట్లనే ఫెలోషిప్కి సంబంధించిన ఒక పథకాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రారంభించబోతారు అనేది కూడా షెడ్యూల్ ప్రకారంగా అయితే తెలుస్తుంది. ఇదే రూట్లోనే ముఖ్యమంత్రి వెళ్తారు. మనకు కనిపిస్తున్నటువంటి ఏవైతే దుందూబి హాస్టల్స్, 2 హాస్టల్స్ దాదాపు 80 కోట్లతో నిర్మించినటువంటి హాస్టల్స్ కూడా ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కూడా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి రాకపోవడం, ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలు పొంచి ఉండడం కావచ్చు, నేరుగా గత ప్రభుత్వంలో ఏదైతే ఛాన్సలర్ మీద, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఛాన్సలర్ మీద, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద విద్యార్థులు అనేక పోరాటాలు చేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కావచ్చు, అట్లనే దానికి సంబంధించిన మౌలిక అవసరాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏవైతే పాత బిల్డింగ్స్ ఉన్నాయో, పాత బిల్డింగ్స్ పైన ఫోకస్ పెట్టడం కావచ్చు, కొత్త భవనాలు నిర్మించడం కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన చదువు పరంగా ఇంకా మెరుగైన విద్యా వ్యవస్థను అందించేందుకు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 10 ఏళ్ళు నోరు మీద పని కొన్ని విద్యార్థి సంఘాలు, ఇటు ఏబీవీపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు సీఎం రాకను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కొంతమంది ఏవైతే వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో కనిపిస్తున్నాయి. మొత్తం పోలీసులు ఎక్కడికక్కడ కూడా సీఎం వచ్చే దారి అంతా కూడా పూర్తి స్థాయిలో
తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 11 గంటలకు ముఖ్యమంత్రి యూనివర్సిటీలోకి రాబోతున్నారు. ప్రధానంగా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత నుంచి కూడా విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా విద్యార్థులకు మౌలిక వసతులు కావచ్చు, విద్యాపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇట్లాంటి మీద ఫోకస్ పెట్టి రాబోతున్నారు. అందులో భాగంగానే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. సో తెలంగాణ ఉద్యమం అక్కడ ఉవ్వెత్తున ఎగిసినటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. సో అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఇప్పటిదాకా దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి అడుగు పెట్టబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు ఓయూ క్యాంపస్కి వెళ్ళబోతున్నారు. అక్కడ 80 కోట్ల రూపాయలతో నిర్మాణమైనటువంటి 2 హాస్టల్స్, దాదాపుగా దాంట్లో ఒక 1200-1300 మందికి పైగా దాంట్లో వాళ్ళు వసతి పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ 2 హాస్టల్స్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో 10 కోట్లతో డిజిటల్ లైబ్రరీని నిర్మాణం చేశారు. సో డిజిటల్ లైబ్రరీని, డిజిటల్ రీడింగ్ రూమ్ని, దాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఉద్యమాల గడ్డ, ఒక చదువుల గడ్డ. అంటే చదువులు అక్కడి నుంచి చదువుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఎంతోమంది నాయకులు, దేశాన్ని పరిపాలించినటువంటి నాయకులు సైతం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళే. సో అంత గొప్ప నేపథ్యం, గొప్ప చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. సో అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, అలాగే తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక ఏంటి అనే దానిపైన ఠాగూర్ ఆడిటోరియంలో జరగబోతున్నటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. మా ప్రతినిధి వాసు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వాసు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్కి వస్తున్నారు. సో 2 హాస్టల్ ప్రారంభించబోతున్నారు, ఒక లైబ్రరీని, డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించబోతున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఈ టూర్, అంటే ఈ పర్యటన అనేది ఎట్లా దోహదపడబోతోంది? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించబోతా ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత, అంటే 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి మొదటిసారి యూనివర్సిటీకి రావడం ఒక చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. ఇప్పటివరకు గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి ఇటువైపుగా చూడని పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి ఇప్పటికే 1200 మంది విద్యార్థుల వసతి గృహానికి సంబంధించి కూడా నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో శంకుస్థాపన చేయబోతున్నారు. మరో 10 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఇక మరో 2 హాస్టళ్లకు సంబంధించి కూడా ఎస్టీ, గిరిజన విద్యార్థులకు సంబంధించి ఉండేందుకు 2 వసతి గృహాల శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ముఖ్యమంత్రి రాక సందర్భంగా విద్యార్థులు, అంటే ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అనాది కాలంగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకునేటువంటి నేపథ్యంలో కూడా అనేక ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి కావచ్చు, విద్యార్థుల సమస్యలకు సంబంధించి కావచ్చు, అనేకంగా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటి సమస్యల పరిష్కారానికి, ఎందుకంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా విద్యాశాఖకు సంబంధించి, విద్యార్థుల చదువులకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా యూనివర్సిటీల్లో కూడా అలాంటి అంశాలకు సంబంధించి ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ అండ్ విద్యలకు సంబంధించినటువంటి విద్య విషయంలో కూడా నైపుణ్యత పెంచే అంశానికి సంబంధించి కూడా తెలంగాణలో తీసుకొస్తున్నటువంటి సమూల మార్పులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ముఖ్యమంత్రి ఈరోజు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఇక ఠాగూర్ ఆడిటోరియంలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా ఆయన విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక మరోపక్క విద్యార్థులకు సంబంధించి కూడా రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఇక పూర్తిగా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటి వరకు కూడా గత కొన్నేళ్లుగా దాదాపు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి 1000కి పైగా ఏదైతే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఏ ఒక్కరు కూడా వీటిని భర్తీ చేయనటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులు వాటి గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా పలు విభాగాల్లో కూడా ఇప్పటికే అనేక పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి విద్యార్థులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా యూనివర్సిటీలో ప్రధాన సమస్యకు సంబంధించి కూడా దాదాపుగా భూమికి సంబంధించి, యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా ఆనాటి నిజాం కాలంలోనే దాదాపు 2200 ఎకరాల యూనివర్సిటీ భూమికి సంబంధించి కేవలం ఇప్పుడు రికార్డుల్లో 1600 పైచిలకు మాత్రమే భూమి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరో 200 ఎకరాలకు సంబంధించి కూడా యూనివర్సిటీ భూములకు సంబంధించి కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పటికే బార్డర్ని కూడా పూర్తిగా
రీసర్వే చేసి పూర్తిగా బార్డర్ని నిర్ణయించాలి. ఎక్కడ కూడా యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకునే పక్షంలో కూడా ఇప్పటికైనా సరే తాజాగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులైతే ఆ అంశం పైన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి విద్యార్థులను అడిగి ఎలాంటి సమస్యలు యూనివర్సిటీలో ఉన్నాయి, విద్యార్థుల విద్యలకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి విద్యార్థులతో ముఖ్యమంత్రి అడిగి తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఒక 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో, ఎందుకంటే ఉద్యమాల పురిటిగడ్డగా ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి అనేక ఆందోళనలు, అనేక ఉద్యమాలు పుట్టినటువంటి నేపథ్యం ఇక్కడ చాలా చరిత్ర ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులతో పాటు చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది నిపుణులు ఇక్కడి నుంచి వచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రాక సందర్భంగా మరొకసారి యూనివర్సిటీకి సంబంధించి కూడా పునరుత్తేజం తీసుకొచ్చే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా విద్యార్థులు విద్యపైన పూర్తిగా దృష్టి సారించే విధంగా ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి సంస్కరణలు చేస్తే బాగుంటుందన్న అంశంపైన ఈరోజు ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడబోతారు. యూనివర్సిటీ పెద్దలతో కూడా మాట్లాడి సమూల మార్పులకైతే శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు. అక్కడ 2 హాస్టల్స్ని ప్రారంభిస్తారు, తర్వాత డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించబోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ కృషి, ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ప్రసంగించబోతున్నారు. సో ముఖ్యమంత్రి రాకతో ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు దాదాపుగా ఏవైతే పెండింగ్లో కొన్ని ఉన్నాయో అంశాలు అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.